ఫార్మర్స్ డీటెయిల్ ఎంటర్ చేసి క్రాప్ ఎంటర్ చేసి వాళ్ళకి ఎంత అంటే ఎంతలో సాగుబడి చేసుకున్నారు ఆ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసి అంత అయిపోయిన తర్వాత డైరెక్ట్ వాళ్ళ మొబైల్ నెంబర్కే శాస్త్రంలో ఫోన్ చేసి మాట్లాడతారు అనమాట. కొత్తగా అంటే కొత్త కాబట్టి ఒక రెండు చేసినట్టు చాలా ఈజీ అయిపోతుంది. చాలా చాలా సింపుల్గా అన్ని రకాల పంటల గురించి కూడా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి మాట్లాడతారు, సలహాలు ఇస్తారు. వాళ్ళకి ఇవో ఈ తెగులు ఉంది, వాళ్ళు మాట్లాడినప్పుడు తెగులు దాటి ఇది ఏంటి అని చెప్పేసి సలహాలు ఇస్తారు. ఇందాక సార్ చెప్పారు టెలీలా గురించి, హైకోర్టు అడ్వకేట్ ఫోన్ చేసి మాట్లాడతారని చెప్పేసి చెప్పారు కదా సారు. అది ఏంటంటే విలేజ్లో చిన్న చిన్న గొడవలు ఉంటాయి, ఇంటి పక్కల గొడవలు, ఇంట్లో భార్య భర్తల గొడవలు, వాళ్ళు కోర్టుల దగ్గరికి పోలేరు, లాయర్ల దగ్గరికి పోలేరు. వాళ్ళు వచ్చి సిఎస్సి సెంటర్లో నమోదు చేసుకుంటే టెలీలాలో హైకోర్టు అడ్వకేట్ గారు డైరెక్ట్గా ఆ కస్టమర్స్తో మాట్లాడి వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తారు. దానికి వాళ్ళ దగ్గర ఛార్జ్ ఏం తీసుకోరు. ఎవరు హైకోర్టు న్యాయవాదులు వాళ్ళ దగ్గర ఛార్జ్ ఏం తీసుకోరు. ఇప్పుడు దీనికి ఓన్లీ రైతులే ఎలిజిబుల్ అంటే లేదా అందరూ కామన్ సిటిజన్ ఇన్కమ్ క్రైటీరియా ఉందా? ఏం లేదు సార్, ఏం లేదు. ప్రతి ఒక్కరు మన ఇంట్లో ప్రాబ్లం ఉంటే కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే అఫీషియల్ గా కాకుండా అన్అఫీషియల్ గా నేను మీకు చెప్తున్నా ఒక విషయము. టెలీలాలో అంటే ఈవెన్ నేను మా వేలీస్ కూడా చెప్పలేదు, మీకు చెప్తున్నా. టెలీలా అనేది జెన్యూన్ గా యూస్ఫుల్ వర్టికల్ మీ అందరికీ ఖచ్చితంగా కారణట్లేదు. కాకపోతే డబ్బులు ఖచ్చితంగా సంపాదించుకోవాలని మీరు అనుకుంటే టెలీలా బెస్ట్ ఆప్షన్. ఎవ్రీ మంత్ మినిమం 3000 అంటే ఖచ్చితంగా వస్తుంది. మీ షాప్ దగ్గర వెళ్ళిపోతారు. నేను దీంట్లో మీకు ఒక సెకండ్ వే చూపిస్తున్నా. ఏంటంటే సపోజ్ మీ జెన్యూన్ గా లేకపోయిన కేసెస్ కూడా మీరు చేయండి, మీ ఐడి నాకు పంపిస్తే నేను ప్యానల్ అడ్వకేట్ తో మాట్లాడి మీకు డబ్బులు వచ్చేటట్టు చూసే బాధ్యత నాది. సార్ మీ ఆధ్వర్యంలో చెప్తున్నా. అంటే మీకు డబ్బులు రావటం కోసం కానీ దాన్ని ప్రాపర్గా చేసి దాన్ని మిస్యూజ్ చేసుకోకండి. క్లియర్ చెప్తాను. ఎందుకంటే మీకు ఒక ఉపాధి అనేది కావాలి, ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అని చెప్పి చెప్తున్నా నా సైడ్ నుంచి. ఎందుకంటే డబ్బులు అనేది మీకు కనిపిస్తేనే సర్వీసెస్ ఎక్కువ చేస్తారు కాబట్టి చెప్తున్నాను. ఈవెన్ మా మేలీస్ కూడా తెలియదు, వాళ్ళు జెన్యూన్ చేస్తున్నారు, మీకు చెప్తున్నా. వీళ్ళు డౌట్ వస్తుండొచ్చు, కమిషన్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదు కదా అని చెప్పేసి న్యాయమంత్రిత్వ శాఖ నుంచే డైరెక్ట్ గా చెప్పాను కదా మీకు. ఇది మన సెంట్రల్ బడ్జెట్ లో ఉంటుంది సార్. బడ్జెట్ లో దీన్ని అమౌంట్ అనేది పెట్టారు, బడ్జెట్ లో ఉంటుంది తెలియదు.